వీళ్ళు పోలీసులు కాదు, వీళ్ళకి ఇంకో పేపర్ రాసింది రాబందులు అనేసి. డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. ఇలాంటి ఒక పేపర్లో రాసి మనకి బిల్లు ఇస్తున్నారంటే ఇది పక్క ఫ్రాడ్. ఇది అక్రమంగా సంపాదించే ఒక రోజుకి 50,000. ఇలాంటి బోర్డర్ చెక్ పోస్టులు కానీ రైళ్లు చేశారంటే ఎంతో అక్రమ డబ్బుకు బయట వస్తుంది. హాయ్ గాయస్, ఇవాళ మనం నాయుడుపేటలో ఉన్నాము. నాయుడుపేటలో మనం మొన్న అన్లోడ్ అయిపోయింది. సో నిన్న ఖాళీయే. ఇవాళ మనకి ఒక కిరాయి వచ్చింది. ఇక్కడి నుంచి కాదు, నెల్లూరు నుంచి కిరాయి వచ్చిందన్నమాట. నెల్లూరు నుంచి బెంగళూరు. ఈ కిరాయి చాలా అద్భుతమైన కిరాయి అనమాట. ఎంతంటే నెల్లూరు నుంచి బెంగళూరుకి 8,000 రూపాయల కిరాయి. అయినా ఎందుకు వెళ్తున్నానంటే తుఫాను, ఫుల్ వర్షాలు పడుతున్నాయి, లోడింగ్లు ఏం జరగట్లేదు. మనం మామూలుగా మన కోటూరు నుంచి పప్పాయి తోలుదామంటే చేలో నీళ్ళు ఉన్నాయి, పైగా వర్షాలు పడుతున్నాయి, లోడింగ్లు ఏమి లేవు. ఖాళీగా లేకుండా నిన్న కూడా ఖాళీగా ఉన్నాం. సో ఖాళీగా లేకుండా ఎవరు తోలుదామని చెప్పేసి ఇది ఒప్పుకొని వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా వాళ్ళకి రిటర్న్ బండి కావాలంట, మన రిటర్న్ బండి కాదు. కానీ ఏం చేయలేం, వెళ్తాం. ఖాళీగా ఉండడం కన్నా ఇంకేదో చేయడం బెస్ట్ కదా. ఈ వాడలో మనకి ఎలా కిరాయిలు రావు, అందుకే ఖాళీ లేకుండా వెళ్తున్నాం అనమాట. చూసారా, వర్షం అయితే ఫుల్గా పడుతుంది. మొత్తం అంతా వానే, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా పడుతుంది వాన. ఈ వానలో కూడా కిరాయిలు తోలడం అంటే కొంచెం కష్టమే. సో అందుకే వచ్చిందని వదులుకోకుండా తోలుతున్నాను అనమాట. ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్తున్నా. ఆల్రెడీ గూడూరు దాటేశాను. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తున్నా. నెల్లూరు దగ్గర మనకి కంపెనీ ఉందంట, కిసాన్ జాము. సో అక్కడికి వెళ్ళి చూడాలి మరి ఎంత వేస్తారో ఏంటో, ఎప్పుడు వేస్తారనేసి చూద్దాం. లెట్స్ గో. మనకైతే ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో లోడ్ చేశాను అనమాట. చూసారా వాన ఎలా పడుతుందో. ఇంత వానలో కూడా ఒక రేకుల కింద పెట్టుకొని అలా ప్యాక్ చేసుకుంటూ మనం లోడ్ వేశారు. సో వాన అసలు ఆగలేదు అనమాట. లోడ్ వేసే వరకు కూడా ఆగలేదు. సో మన లోడ్ అంతా అయిపోయింది. సో లోడ్ అయిపోయింది, మనం పట్టకట్టుకుంటే ఇంకా బయలుదేరిపోవచ్చు నుంచి. సో మన బండి లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా బిల్లు రావాలి, బిల్లు కోసం వెయిటింగ్. మబ్బు చూస్తారా, అసలు ఆ మబ్బు చూడండి ఎలా మూసుకోందో. అసలు వాన కాదు, ప్రళయం వచ్చేలా ఉంది. వాన కాదు, ప్రళయం వచ్చేలా ఉంది. అసలు టైం వచ్చి 5 అవుతుంది. అప్పుడే చూసారు ఆ విధంగా ఎలా ఉందో, భయంకరంగా ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో ఈ జర్నీ. జోరు ప్రయాణంలో హోరు ప్రయాణం. సో మనకైతే బిల్లు వచ్చింది, ఇప్పుడే లోడ్ అయిపోయింది. బిల్లు వచ్చేసాయి మనకి. ఇంక మనం ఇంకా అడ్వాన్స్ చేయించుకోవాలి. సో అడ్వాన్స్ రాగానే ఇంక మనం డీజిల్ అవి పట్టుకొని, ఇంకా మద్యం కూడా తినలేదు కాబట్టి వెళ్తూ ఆ టైం అయితే ఒక 7 ఆ టైంకి తినేసి ఇంక బయలుదేరిపోవాలన్నమాట. ఇప్పుడైతే వర్షం పడట్లేదు కానీ మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఆగింది. ఇంతకుముందు లోడ్ వేసినంత ఫుల్గా వర్షం పడిచింది. చూడాలి దారిలో ఏమైనా పడుతుందేమో. మనకు వర్షం పడినా పెద్ద భయం లేదు, ఎందుకంటే పట్ల గిట్ల ఉంది బాగా కట్టేసాము, ఇంక భయం లేదు. కాకపోతే వర్షం పడకపోతే కొంచెం జర్నీ బాగుంటుంది అనేసి అంతే, ఇంకేం లేదు. చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే రేణిగుంట దాటేసాం అనమాట. ఇప్పుడే జస్ట్ క్రాస్ అయ్యాం రేణిగుంట. అయితే వస్తూ దారిలో స్నానం చేయడం అండ్ తినడం, డ్రెస్ చేంజింగ్ అంతా జరిగాయి. సో అంతా అయిపోయింది. డీజిల్ కూడా పట్టేసాను. ఎందుకంటే ఇక్కడ 200 రూపాయలు డీజిల్ పట్టాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం కదా, బెంగళూరులో రేట్ తక్కువ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ పట్టచ్చు అని చెప్పేసి ఇప్పుడు 200 రూపాయలకి డీజిల్ పట్టాను. అదేమో మామూలుగా మనకు వచ్చాయంటే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం అనమాట. వెళ్ళిపోతుంది 200 రూపాయలు డీజిల్ బోర్డర్కి వెళ్ళిపోతుంది. అలా పట్టుకోవచ్చు మనం ఈజీగా. టైం వచ్చి 10:30 అవుతుంది. చూద్దాం ఎక్కడ వరకు. ఇది టైమింగ్ లేదు కాబట్టి ఎక్కడ వరకు వెళ్ళి ఎక్కడ నిద్రపోయేసి పోతుంది. లేసి నిదానంగా వెళ్దాం, ఏం పర్లేదు. అప్పటిదాకా పాటలు పెట్టుకొని జమ్మని పోవడం అంతే. ఈ పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. డెకరేషన్ అయితే సూపర్ చేశారు కదా. ఈ పక్క ఇది సరిగా కనపడలేదు కానీ అబ్బా డెకరేషన్ అయితే లైట్ షో సూపర్గా చేశారు, అదిరిపోయింది అసలు.
అసలు వ్యూ కోసం సరే ఒకసారి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది. కానీ లైట్ సెట్టింగ్స్ అయితే సూపర్గా చేశారనమాట. మనలో అదిరిపోయింది. ఇప్పుడు దాకా అయితే వాన పడలేదు, ఇప్పుడు వాన మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయింది కాదు కానీ ఇక్కడ ఆల్రెడీ పడుతూనే ఉంది వాన. ఇక్కడ లైట్గా తుంపర్లు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. వర్షం రాను బాగా పెరుగుతుంది, చూసారా ఫుల్ పడుతుంది మన వాన. ఇప్పుడు మనం చిత్తూరు దగ్గరలో ఉన్నాం అనమాట. అది చూసారా మొత్తం లేకు వెళ్తుంది రోడ్డు మీద. వాన నీళ్ళని కారుతుందన్నమాట. వారిని ఇది ఎలాగ పడుతుంటుందో ఏంటో అర్థం కావాలా. ఇప్పుడు అయితే మార్నింగ్ అయింది, చిత్తూరు బైపాస్లో ఉన్నాం అనమాట. చిత్తూరు బైపాస్ తీసుకుంటే ఇంకా మనం బెంగళూరు హైవే ఎక్కుతాము. అయితే నైట్ పడుకున్నాం అనమాట బాగా, ఎందుకంటే లొకేషన్ మాత్రం అదిరిపోయింది. వర్షం తగ్గింది కానీ లైట్గా తుంపర చూసారా, గ్లాస్ మీద లైట్గా తుంపర పడుతుంది. మబ్బులన్నీ మేఘాలు కిందకి దిగి వెదర్ సూపర్గా ఉంది. లాంగ్ చూస్తే మీకు అసలు రోడ్ కనిపిస్తుంది లేదా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కానీ దగ్గరికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం పొగ మంచి ఇదంతా చూసారా, ఈ చెట్లన్నీ భలే ఉంది లొకేషను చూడడానికి. ఇది మొగిలి ఘాట్ అంటారు దీన్ని. ఇక్కడ భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంటాయి, ఒకప్పుడు భయంకరంగా జరిగేవి. ఈ బైపాస్ వేసిన తర్వాత కూడా మొన్న కూడా ఒక ట్రాలీ యాక్సిడెంట్ అయిందనమాట. సో ఈ ఘాట్లో చాలా జాగ్రత్తగా రావాలి. అంటే పోయేటప్పుడు ఏం కాదు కానీ వచ్చేటప్పుడే ఆ పక్క లైన్లోనే వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వస్తారు. ఆ ఎదరికి వెళ్తే కొంచెం కట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఆ కట్టింగ్లో బండ్లు కట్ అవ్వవు, అంటే స్పీడ్ మీద కట్ అవ్వవు అనమాట. సో కాబట్టి మెల్లగా రావాలి వచ్చేటప్పుడు కూడా, లేదంటే యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఈ బైపాస్ పడక ముందు చాలా యాక్సిడెంట్ జరిగేవి. నేను కూడా ఈ రూట్లో తిరుగుతున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను కూడా ఒకసారి బండి యాక్సిడెంట్ అయ్యింది నాది కూడా. పెద్ద ఏం కాలేదు కానీ వెళ్తున్నా ముందు బస్సు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెళ్ళి గుద్దేశాను అనమాట. పెద్ద ఏం కాలేదు. అదేంటో నాకు రెండు దగ్గరలో 2 యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పటి వరకు నా లైఫ్లో 3 యాక్సిడెంట్లు అయినాయి. ఆ 3 యాక్సిడెంట్లు ఒకటి 2 మాత్రం ఒకటి మాత్రం నిద్రపోయి గుద్దేశాను, ఇంకొకటి మాత్రం ఇంకో 2 మాత్రం ఇలా ముందు వెళ్తున్న బండ్లు బ్రేక్ వేయడం వల్ల గుద్దేశాను అనమాట. సో అలా ఉంటాయి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనం. ఈ మొగిలి ఘాట్ అనేది ఇక్కడ ఈ ఘాట్లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా రావాలి. అదో అక్కడ కనిపిస్తుంది కదా రేకులు అయ్యి, అక్కడే గుద్దేసింది అన్నమాట. ఒక లారీ పడిపోయింది అక్కడ. ఈ లైన్లో చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి ఈ ఘాట్లో. అయితే ఇప్పుడు మనం నైట్ రావాల్సింది, కానీ నేను ఎందుకు రాలేదంటే నైట్ మామూలుగా నా బండికి ఏదైనా స్టేట్ దాటినప్పుడు పర్మిట్ నేనే వేసుకుంటాను. సో వేసుకున్నప్పుడు అది లాస్ట్ మినిట్లో ట్రాన్సాక్షన్లో పెండింగ్లో పడిపోయింది. అది వన్స్ ట్రాన్సాక్షన్ పెండింగ్లో పడిందంటే మన మొబైల్లో అది చాలా రాదనమాట. అది చాలా సేపు ఉండిపోతుంది, ఒక 5-6 గంటలు 7 గంటలు అలా ఉండిపోతుంది అనమాట. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, అందుకోసం పెండింగ్లో పడిపోయింది. ఎన్సోప్ చేసినా కానీ రాలేదు. సరేలే ఇంక వెళ్ళినా కానీ చెక్ పోస్ట్లో ఉండాల్సిందే. ఆ ఒక్కోసారి కట్టుకుంటారు, లేదంటే ఆన్లైన్ చేసుకోబడేసి అంటారు. అందుకే తలనొప్పి వెళ్తామని చెప్పేసి ఇంకా ఆడే పడుకున్నా. ఇప్పుడు కానీ రిలీజ్ అవుతుందంటే ఇంకా రిలీజ్ అవ్వాలి, చూసుకోవాలి. మరి ఆడ బోర్డర్ల కన్నా వెళ్దాం, ఇంకా ఆడ పెట్టుకుందాము, ఈ లోపు అవుతుందేమో అని చెప్పి వెళ్తూ ఉన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం బోర్డర్కి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అవుతుందో లేదా. అది కట్టించుకుంటే ఏ ప్రాబ్లం లేదు, కట్టించుకోకపోతే మళ్ళీ మనం ఎట్లా వెయిట్ చేయాలి ఇంకా. అందుకే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి పడుకున్నాం అన్నమాట. ఇప్పుడే కర్ణాటక బోర్డర్లకు ఎంటర్ అయ్యాము. అయితే పర్మిట్ వేసాను, నాది పనిచేసింది. ఆన్లైన్లో నేనే కట్టాను అనమాట. 111 రూపాయలు చూపించింది. ఇదిగో 111 రూపాయలు చూపించింది ఆన్లైన్లో. కానీ వీళ్ళకి మాత్రం ఇంకా 500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఎందుకనంటే ఏదో రీజన్ చెప్తారు. ఇంకా దానికి లెక్క పక్క ఏమి ఉండదు. మనం చేసిన దానికి మాత్రం మనం ఏమన్నా పర్మిట్ వేసామంటే దానికి మనం కంప్యూటర్ పెట్టిస్తారు. వీళ్ళు ఎక్స్ట్రా తీసుకున్న డబ్బులు మాత్రం రాసిస్తారనమాట. బిల్ చేస్తాడంటాడు, బిల్లు ఇచ్చాడు. బిల్లు ఏం బిల్లు అనుకున్నారు? రాసిన బిల్లు. ఇదిగో
ఇవి పెడతా చూడండి. ఇవి చూసారా ఇది బిల్లు. ఈ బిల్లు ఇదనమాట. దాంట్లో ఏం రాశాడు, సైడ్ నెంబర్ రాయలేదంట. సో అది వాడు కంప్లైంట్. ఒకవేళ అది రాస్తుంటే ఇంకేదో బిల్ వేసేవాడు. నా పక్కన ఇంకో బండి వచ్చింది, దానికి అన్నీ ఉన్నాయి. వాడు పాపం తెలియదు, డ్రైవర్ తెలియదు అనుకుంటా. వాడు 700 రూపాయలు చెప్పగానే ఇంకా ఇచ్చేసాడు, కడిసి వెళ్ళిపోయాడు అనమాట. అన్నీ ఉన్నా సరే ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక రీజన్ చెప్పి మన దగ్గర సైన్ చేసుకొని, అది లెటర్ ప్యాడ్ మాత్రం ఉంటుంది, దాని మీద వాళ్ళు రాసి మనకి బిల్ వేసి మన మొహాలు పడతారు. దాన్ని ఎక్కడ జీవించాలో అర్థం కాదు. ఈ సిబిఐ వాళ్ళు, ఏసీపీ వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు వీళ్ళ మీద రైడ్ చేసే బాగుండవు. నిజం చెప్తున్నా సార్, సిబిఐ సార్, ఏసీపీ సార్, నిజం చెప్తున్నా. ఈ ఏసీబీ వాళ్ళు కానీ రైడ్లు చేయాలనుకుంటే, ఇలాంటి బోర్డర్ చెక్ పోస్టులు కానీ రైడ్లు చేశానంటే ఎంతో అక్రమ డబ్బు బయట వస్తుంది. ఇలాంటి ఆర్టీఓల మీద కానీ, బోర్డర్లో పనిచేసే ఆర్టీఓల ఇంట్లో కానీ రైడ్ చేస్తే ఎంతో నల్లతనం బయట వస్తుంది. ఒక బండికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు, చిన్న బండికి. ఇది ఎంత చిన్న 4-wheeler బండికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడంటే, ఇలాగ ఎన్ని బండ్లు వెళ్తాయి ఒక రోజుకి కనీసం ఒక 100 బండ్లు రావా? ఆ పక్క నుంచి ఈ పక్క స్టేట్లోకి కనీసం 100 బండ్లను రావా? 100 బండ్లు అనుకుంటే వాడికి 50,000, ఒక రోజుకి 50,000 సంపాదిస్తున్నాడు. అక్రమంగా సంపాదిస్తున్నాడు ఒక రోజుకి 50,000. వాడికి ఇచ్చే శాలరీ కాకుండా మళ్ళీ అక్రమంగా 50,000 సంపాదిస్తున్నాడు. ఇది ఓన్లీ చిన్న బళ్ళకి అనుకుంటే. మళ్ళీ పెద్ద బళ్ళు ఇవి వస్తూ ఉంటాయి, పర్మిట్ ఉన్న పనులు వస్తాయి, పర్మిట్ వేసుకున్న పనులు కూడా సరే వాళ్ళు మళ్ళీ 100-200 కూడా ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. ఊరికైతే పంపించాలండి. వాళ్ళు ఖచ్చితంగా 100, 200, 300 సైజు బట్టి, టన్నేజ్ బట్టి అవి ఇచ్చేసుకోవాలన్నమాట. ఆ డబ్బు అంతా దానికి లెక్క పక్క ఏమీ ఉండదు. వాళ్ళు డ్రైవర్లు పాపం ఏం చేస్తారు, వస్తారు, ఇచ్చేసిపోతూ ఉంటారు. బండి నిలకూడదని చెప్పేసి. అట్లా ఈ ఆర్టీఓలు, చెక్ పోస్ట్లో ఉన్న ఆర్టీఓలు ఎంత దౌర్జన్యం చేసి, ఎంత దౌర్జన్యంగా, ఎంత అక్రమంగా, ఎంతో డబ్బు అంతా, డ్రైవర్ గారు డబ్బు అంతా వీళ్ళు దబ్బేస్తున్నారు. పర్మిట్ 110 రూపాయలు, 111 రూపాయలు అయితే 700 రూపాయలు చెప్తున్నారు అనమాట. మీరు కావాలంటే ఏసీ వాళ్ళు ఎవరైనా రైడ్ చేసి వెళ్ళిపోయినైతే అలాంటి ఒక డ్రైవర్ని పంపించండి చాలు. అంటే మీకు ఎదవలా కనిపిస్తున్నాం కాబట్టి ఒక డ్రైవర్ని పంపించి ఎంత తీసుకున్నాడో కనుక్కోండి. మీకు ఈజీగా చాలా చెక్ పోస్టులు దొరుకుతారన్నమాట. ఇటు కర్ణాటక అయితే ఏమి, ఇటు తమిళనాడు అయితే ఏమి, అందరూ చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ఒక తెలంగాణ బోర్డర్లో అయితే వాళ్ళు 160 రూపాయలు ఉంటే 200 రూపాయలు తీసుకుంటారు. ఓ పద్ధతి. 50 రూపాయలు సర్వీస్ చేసి అంటాడు, ఓకే పద్ధతి. అది ఎలా ఉంది? నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళు అలా ఉంటారు. ఇలాంటి అక్రమం చేసే నా కొడుకులు ఇలా ఉంటారన్నమాట. ఒకసారి ఏసీబీ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూసినట్టే ఒకసారి దయచేసి తమిళనాడు పక్క, బెంగళూరు పక్క, ఇది నెంగిలి చెక్ పోస్ట్ రైడ్ చేయండి. లక్షలు తప్పితే మీ వాళ్ళ దగ్గర మీకు అంత బ్లాక్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు 2024లో కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంక ఈ మంత్ పోతే 2025లోకి వెళ్తాం. ఇప్పుడు అన్ని డిజిటల్ అయినాయి. ప్రతి బిల్లు, ప్రతి ఒక్క ఇది మొత్తం కంప్యూటర్ అయినాయి. అయినా కానీ ఈ టైంలో కూడా వాళ్ళు ఇలాంటి ఒక పేపర్లో రాసి మనకి బిల్లు ఇస్తున్నారంటే ఇది పక్కా ఫ్రాడ్. దీంట్లో రీజన్స్ ఏమీ ఉండవు. దీంట్లో పనికిమాల రీజన్సే ఉంటాయి. అన్ని రీజన్స్ మన ఏదో అన్ని కరెక్ట్గా ఉన్నా అది ఏదో ఒక రీజన్ చెప్పి కరెక్ట్గా మన కూడా నువ్వు 100 రూపాయలు ఆన్లైన్లో చూపిస్తావంటే వీడు 700 రూపాయలు అడుగుతున్నాడు. ఈ పనికిమాల దానికోసం 700 రూపాయలు అడుగుతున్నాడు వాడు. దేనికి సార్ అంతా అంటే నీ దగ్గర అది లేదు, నీ దగ్గర అది లేదు, ఇది లేదు అని మోస్ట్లీ ఎవరు అడగరు. ఎవరు ప్రశ్నించారు అనమాట. డ్రైవర్లు అనేవాళ్ళు ఎవరు ప్రశ్నించరు, అడగరు కూడా అడగరు. ఒకరు అడిగినా కానీ నీకేం మేము సమాధానం చెప్పేది అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. సో అవన్నీ ఎందుకు, ఊరికే ఆర్గ్యుమెంట్. మళ్ళీ లేదంటే వాళ్ళు బండి ఆపుతారు, బండి పక్కన పెట్టమంటారు. ఏ రీజన్స్ ఉండవు. మనం ఎవరికి చెప్పుకుంటాం, మనం ఎవరికి చెప్పుకోలేము. ఆడ పరిధిలో ఉంటుంది అది. ఆడ నుంచి ఎవరు ఏమైనా అడగరు కాబట్టి మనం ఎవరికి చెప్పుకోలేము. మనం దౌర్జన్యంగా మాట్లాడలేము. ఒకరు మాట్లాడితే బండి పక్కన పెడతారు, మాకు టైం వేస్ట్. సో ఈ డ్రైవర్ ఇవన్నీ ఆలోచించుకొని ఎందుకు లేపాలనేసి డబ్బులు పోతే పని వదులుకుంటున్నాడు. కానీ ఎవరో ఉంటారు కదా అడిగేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అడిగితే ఏమన్నా అంటే అందరూ నా పక్కన ఇంకో బండి వచ్చింది, ఆ డ్రైవర్ పాపం వచ్చాడు, కట్టడి వెళ్ళిపోయాడు. ఏమయ్యా అంటే ఏం చేస్తాం సార్ ఏం చేస్తాం అయ్యా అంటున్నాడు ఆయన కూడా. అలా ఉందన్నమాట. సో ఇలాంటి ఆర్టీఓల్ని, చెక్ పోస్ట్లో ఉన్న ఆర్టీఓల దౌర్జన్యాలని ఎవరో ఒకరు సీరియస్గా తీసుకొని
ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఏసీబీ వాళ్ళు సిబిఐలు ఉంటే కొంచెం దయచేసి సార్ మీరు మా తరపున ఇది మా రిక్వెస్ట్, కొంచెం రైట్ చేసి పట్టుకోండి సార్. లక్షలు దొరుకుతాయి సార్, మీకు లక్షలే కానీ మా కోట్లే దొరుకుతాయి సార్. ఈ ఒక్క రోజుకి 50,000 1,00,000 తీసుకుని పోవాలి సార్. ఒకడు ఈ చెక్ పోస్ట్లో ఉన్న నంగిలి చెక్ పోస్ట్ నుంచి నాకు తెలిసిన వరకు దాదాపు ₹1,00,000 పైన తీసుకొని పోతుంటాడు నల్లధనం. ఒక రోజుకి ₹1,00,000 అంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడో, లేకపోతే ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాడో అక్కడ అంతా డబ్బులు ఎన్ని లక్షలు వచ్చింటుందో అతనికి. ఒకసారి మీరు ఆలోచించి రైట్ చేయండి సార్ ఖచ్చితంగా. ఇది మా ఆవేదన, అంటే ఇంక మించి మనం మాట్లాడలేము. పాపం లైన్ మీద కొంచెం ఆర్టీఓలు ఆపుతారు. వాళ్ళు ఏముంది, ఆర్టీఓ కానీ వచ్చాడంటే ఏమీ లేకపోతే ఫైన్ వేస్తాడు, లేదంటే అన్నీ ఉన్నాయంటే వదిలేస్తాడు. పాపం వాళ్ళదేం తప్పలేదు. ఎవరు లైన్ మీద తిరిగే ఆర్టీఓలు ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు, మనల్ని రూల్స్ ఫాలో అవ్వమంటారు. మన రూల్స్ ఎగనిగా ఉంటే మాత్రమే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇలా ఈ చెక్ పోస్ట్లో ఉన్న ఆర్టీఓలు మాత్రం ఎంత దౌర్జన్యంగా, ఎంత ధీమాగా, ఎంత దొరగా డబ్బులంతా గుంజుకుంటారంటే అది గుంజుకుంటారు డ్రైవర్ లేదా. ఒకసారి ఇది మీరు చూసుకోవాలి సార్. మనలో కూడా డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. మనకి తెలుసు గవర్నమెంట్ అంతా ఓపెన్ చేసింది ఇప్పుడు. సో ఎంత ఏంటి అనేసి, సో మనకు బోర్డర్లు చెక్ పోస్ట్ దాటేటప్పుడు మనకి ఎంత చూపిస్తుందో చూసుకొని అక్కడ ఎందుకు అడుగుతున్నారో, అసలు ఎందుకు, కారణం ఏంటి, అవి అడిగి తెలుసుకొని కట్టండి. ఇలాంటి ఈరోజు నేను ఒక అడిగాను, రేపు పొద్దున ఇంకొకరు, అలా 10 మంది అడిగారు అనుకోండి, వాళ్ళే మానేస్తారు. సో మనం ప్రశ్నించకపోతే వాళ్ళు అలాగే రెచ్చిపోతూ ఉంటారు అనమాట. ఎవరు అడగట్లేదు కదా, ఇది చదువుకొని ఉన్నప్పుడు వీళ్ళకి తెలుసులే అనేసి. అక్కడ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అనమాట, వీళ్ళు కూడా ఆపుతున్నారు. ఇంకేం ఇలా ఆడతారో, వీళ్ళకి ఇచ్చిన చేసుకుని చచ్చిపోతుంది. చూద్దాం వీళ్ళు ఏమంటారో, వీళ్ళకి ఎంత ఇవ్వాలో. అదిగో ఆ పోలీసుడు ₹100 కోసం నాన్న ఎంతసేపు ఆపి బండి, డాక్యుమెంట్లదే, లైసెన్స్దే, యూనిఫామ్ ఎక్కడ, ఇవన్నీ అడిగిన తర్వాత ₹100 తీసుకొని వదిలాడనమాట. వీళ్ళు పోలీసులు కాదు, వీళ్ళకి ఇంకో పేపర్ రాసింది రాబందులు అనేసి, అయ్యి అంతే పీకి తింటా ఉంటాయి. వీళ్ళు పోలీసులు కాదు అసలు, రాబందులు. ఆ పేరు పెట్టుకోవాల్సి అసలు, అది కరెక్ట్ పేరు వీళ్ళకి. ఇది ఓల్వో కంపెనీ అనమాట. ఇక్కడ నుంచే మనకి ఓల్వో బస్సులు, ఓల్వో టిప్పర్లు, ట్రాక్టర్లు అన్నీ వస్తాయి ఇక్కడ నుంచే. ఇది ఓల్వో, చూసారా టిప్పర్లు ఎంత పెద్ద ఒకటే. ఈ కారు మన ముందే ఇంతకుముందు పాస్ అయ్యి వెళ్ళింది, బాగానే వచ్చాడు, ఇక్కడ వచ్చి గుద్దేశాడు. ఈ బెంగళూరులో అంతా ఇంతే, చాలా స్పీడ్లో వస్తారు, గుద్దేసి యాక్సిడెంట్ వేస్తుంటారు. పాపం ఆ కారుని గుద్దాడు, చూసారా. ఈ బెంగళూరులో చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి అనమాట. ఎందుకంటే బెంగళూరులో టౌన్లో అప్పటిదాకా తోలి ఒకసారిగా హైవే ఎక్కగానే ఇంకా మనల్ని ర్యాకిల్ మధ్య పోతుంటారు. ఆ ర్యాకిల్ మధ్య పోయేటప్పుడు స్పీడ్ కంట్రోల్ కాకుండా, లేకపోతే ముందు పోయే బండ్లు చిన్నగా పోవడం వల్ల, బ్రేక్ వేయడం వల్ల, ఈ వెనకొచ్చే బండ్లు స్పీడ్గా రావడం వల్ల గుద్దేస్తున్నాయి అనమాట. ఏదైనా చాలా జరుగుతుంటాయి కదా, కామన్ ఇవన్నీ. ఇప్పుడు చూసారు కదా, అక్కడ స్పీడ్ బ్రేకర్ లైట్గా ఉన్నాయి, వాటి కోసం ఆ ముందు ఉన్న బండి ఆపాడు, ఈయన గుద్దేశాడు అనమాట. అలా ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. మనం స్పీడ్గా పోతున్నాం కాదు, ముందున్న బండి కూడా ఏ కండిషన్లో ఉందో, ఏ పొజిషన్లో ఉందో, ఏ స్పీడ్లో ఉందో చూసుకొని పోతేనే మనం బాగుంటాం, అవతల బాగుంటారు. చూసుకొని డ్రైవింగ్ చేయండి ఫ్రెండ్స్. సో డీజిల్ అది కొట్టించాము. డీజిల్ రేట్ చూసారు కదా ఎంత ఉందో, చాలా తక్కువ ఉంది. ఇక్కడ ₹88 చిల్లర ఉంది అంతే, పర్లేదు. మన పక్క ₹97 ఉంది, ఈ పక్క ₹88 ఉంది. దాదాపు ₹9 డిఫరెన్స్ ఉంది మనకి వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్. 1200 పడితే 13 లీటర్లు వచ్చినాయి అంటే గ్రేట్ అసలు. అయితే మన లొకేషన్కి ఇంకా 55 కిలోమీటర్లు ఉంది. మనం డీజిల్ మొత్తానికి ఆల్రెడీ ₹1000 డీజిల్ పట్టున్నా నేను. అయితే నాయుడుపేటకి వచ్చాక ₹200 డీజిల్ పట్టా. ఇప్పుడేమో ఇంత పట్టాను, 1200 పట్టాను. మన లొకేషన్ ఈజీగా వెళ్ళిపోతుందిలే, కానీ కాకపోతే సేఫ్గా పెట్టాను అనమాట. బెంగళూరు కదా వచ్చాము, చూసారా అమ్మ ఎంత పెద్ద బిల్డింగ్లు అయ్యాయి అసలు.
ఇది ఏంటో హోటలో లేకపోతే ఏంటో కూడా తెలియలే. ఆఫీస్ ఫర్ లీజ్ అంట. పెద్ద బిల్డింగ్ సూపర్గా ఉంది కదా. అటుపక్క కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇంతకుముందు చూసాం కదా పెద్ద బిల్డింగ్ ఉంది. దీనికి చాలా మంది ఉన్నారు మనుషులు. బాబా ఎంత హైట్లో కూడా జనాభా ఉండాలంటే గ్రేట్ అసలు. కనిపించలేదు కానీ బ్రిడ్జ్ మొత్తం బండ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎలాగెళ్ళాలి? బ్రిడ్జ్ మొత్తం బండ్లు అయిపోయినాయి. ఇక్కడ దాకా మీరు చూసారా మొత్తం ఆగిపోయినాయి. బాబో ఇవన్నీ ఎప్పుడు వెళ్తాయో ఎప్పుడు వెళ్తావో. ఇంక 23 కిలోమీటర్లు ఉంది. టైం ఏమో గంట చూపిస్తుంది మ్యాప్లో. 23 కిలోమీటర్లు గంట సోపు అంతా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది కాబట్టి అంత టైం పడుతుంది. అవి చూసారా బ్రిడ్జ్ మొత్తం ఆగిపోయినాయి బండ్లు. అంతగా ఏమున్నది అర్థం కావట్లేదు. ఇక్కడ ట్రాఫిక్ మొత్తం బేవస్తంగా ఉంది. ఇంకా చాలా దూరం ఉంది ట్రాఫిక్ అయితే. ఈ ట్రాఫిక్లో ఈ బ్రిడ్జ్ ఎక్కుతుంటే మధ్య మధ్యలో బండ స్లో చేసినప్పుడు మళ్ళీ ఎక్సైట్ ఇస్తూ ఉంటే ఈ పికప్ రాకుండా ఖచ్చిపెట్లు అరిగిపోతున్నాయి అన్నమాట. స్మెల్ వచ్చేస్తున్నాయి ఇవి. ఈ బండి అప్పులో పెట్టి ఎక్కించాలంటే బండి కష్టంగా ఉంది. ఇది మొత్తానికి బెంగళూరు సిటీ మొత్తం వదిలేసి ఇలా వచ్చి బైపాస్ ఎక్కామన్నమాట. అది అవుటర్ రింగ్ రోడ్డు. ఇది మగిడి వెళ్ళే రోడ్ అంట. మనం ఎప్పుడు రాలే. ఈ రోడ్డు కొంచెం ఫ్రీగా విశాలంగా ఉంది. బళ్ళని పక్క పెట్టుకొని రెస్ట్ తీసుకోవడం కూడా బాగుంది పక్క. ఇంకా మనకి డెస్టినేషన్ అయితే 10 కిలోమీటర్లు ఉంది. టోల్ గేట్ వాళ్ళు తెంగేస్తాం డబ్బులు అంతా చూసారా. అట్లా టోల్ గేటు అంతకుముందు టోల్ గేటు. హైవే ఎక్కడం పాపం అయిపోతుంది నా మండలోకి అంతా. లొకేషన్కి అయితే వచ్చాము. ఈ రోడ్డు ఏంటో ఎంత ఘోరంగా ఉంది. బండి ఆడ జారిపడిపోతున్నారు. భయం వేస్తుంది నాకైతే. అస్సలు బాగాలేదు రోడ్డు. ఎటు వెళ్ళాలి అర్థం కావట్లా. బండి అయితే జంపింగ్ ఆడుతుంది అన్నమాట సైడ్ ఆ పక్క ఈ పక్క రోడ్లో. ఆ మెట్ట మేము పోయామంటే బండి పడిపోతుంది. కింద వెళ్తున్నాము. చూసారా ఈ పక్కంతా వంగిపోయింది బండి. అసలు మెల్లగా లేపుతున్నాం అన్నమాట. నాకు ఇలాంటి వాటిలో వస్తే భయం వేస్తుంది. ఆడ బండి పడిపోతుందో అనేసి. అమ్మాలి ఇంకా రోడ్లో అసలు ఈయన కొడుకులు మొడ్డేం పోయింది. మన బండ్లు పోతాయి. చాలా జాగ్రత్తగా పోవాలి రోడ్లకి. అసలు లోడ్ బండ్లు దిగి రోడ్డు అంటారు అసలు దీన్ని. అసలు ఇది ఇదొక వీడియో అసలు కనిపించలే కానీ ఇదొక డౌన్ అదొక డౌన్. మొత్తానికి మనం లొకేషన్కి అయితే వచ్చాము. సో ఇదనమాట. సో ముందు పైన నీళ్ళు లేవు చూసి చెక్ చేశారు. నీళ్ళు ఏమి లేవనుకుంటే బండి అయితే లోపల పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు లోపల ఇదంతా ఏంటంటే ఈ కుర్కురేలు, రింగులు, ఈ బిర్యానీ మసాలా అనే ఉంటాయి కదా 5 రూపాయల ప్యాకెట్లు ఇవన్నమాట. వీటితో పాటుగా ఈ సాసులు కూడా ఏదో మిక్స్ చేసేలా ఉన్నారు. అందుకే మనం తెచ్చింది అయితే సాసులు అనమాట. సో వీడన్నీ దించేసారు బాగా. సో అయిపోయింది, అల్లుడు అయిపోయింది. ఇంక బెంగళూరు మొత్తానికి ఇంక మనం వెళ్ళి ఇంకా తినలేదు. అల్లుడు మాత్రం చాలా ఫాస్ట్గా చేశారన్నమాట. వాళ్ళు దగ్గర 300 బాక్సులే కాబట్టి చాలా తొందరగా చేశారు వాళ్ళు. అయితే ఇంక మనం ఎక్కట్లేదు బండి అసలు. అయితే ఇంక మనం వెళ్ళి తిని ఇంతవరకు తినలేదు కాబట్టి వెళ్ళి తినాలి. ఇంకా తినేసి ఇంకెక్కడి నుంచి కరెక్ట్ చూసుకోండి. ఓకే మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. అండ్ ఇది కిరాయి వచ్చి మనకు మొత్తం 8,500 500 రూపాయలు కమిషన్ అండి అడిగి. పోతే 8,000 గాను ఒక 4,000 రూపాయలు డీలర్ పట్టాము. ఇంకా 1.5 పాయింట్ ఉంది. అయితే ఇంక తర్వాత టోల్ గేట్లు వచ్చి మనకు ఒక 700 అయినాయి. పర్మిట్ ఒక 700, 1,500 ఇది ఒక 4,000, 5,500 పోయింది. ఎంత మిగిలింది? 2,500 మిగిలింది. చాలు కదా. కష్టపడి 400 కిలోమీటర్లు వస్తే 420 కిలోమీటర్లు వస్తే 2,500 మిగిలింది. వేస్ట్ పాడుగా.